ఒక ప్రశాంతమైన కొండలతో చుట్టుముట్టిన ఒక చిన్న పట్టణంలో బడ్డీ అనే కుక్క ఉండేది. ఇప్పుడు బడ్డీ ఒక ధనిక కుటుంబ సభ్యుల ప్రేమను పొందుతూ హాయిగా ఉండేది. చిన్న పిల్లగా ఉన్నప్పుడు దానికి మెడలో రిబ్బన్ కట్టేవారు, పార్కుకి తీసుకెళ్లేవారు, బిస్కెట్లు, పాలు ఇచ్చేవారు. మెరిసే బంగారు రంగులో చలాకీ కళ్ళతో ఎప్పుడూ సన్నిహితంగా ఉండే బడ్డీ అంటే అందరికీ ఇష్టమే. కానీ కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారాయి. ఆ కుటుంబంలోని పిల్లలు పెద్దవాళ్ళయి కాలేజీకి వెళ్ళేవారు. తల్లిదండ్రులు పనుల్లో, ప్రయాణాల్లో బిజీగా మారిపోయారు. క్రమంగా బడ్డీ ఒంటరిగా మిగిలిపోయింది. ఎవరూ దాంతో ఆడడం కానీ, ఆహారం పెట్టడం కానీ చేయలేదు. ఒక వర్షం కురిసిన సాయంత్రం ఆ కుటుంబం మరో నగరానికి మారినప్పుడు బడ్డీని తీసుకువెళ్లడం మర్చిపోయారు. కుటుంబం తిరిగి వస్తుందనే ఆశతో గేటు దగ్గరే రోజులు గడిపింది బడ్డీ. కానీ దానిని తీసుకువెళ్ళటానికి ఎవరూ తిరిగి రాలేదు. ఆకలితో, ఒంటరితనంతో బడ్డీ వీధుల్లో తిరగసాగింది. కొంతమంది చిన్నపిల్లలు దానిని తల మీద నిమిరేవారు. కొంతమంది ఆహారం పెట్టేవారు. కానీ కుటుంబం దానిని మర్చిపోయింది అనే బాధ ఎప్పుడూ బడ్డీని వెంటాడేది. ఒకప్పుడు ఎంతో అందంగా మెరిసిపోయిన బడ్డీ ఇప్పుడు తన వైభవం అంతా కోల్పోయింది. దాని అందమంతా పాడైపోయింది. అయినా కూడా బడ్డీ మనసులో ఒకే నమ్మకం, ఒకరోజు ఎవరైనా తనని మళ్ళీ ప్రేమిస్తారు అని. ఒక రాత్రి టీ స్టాల్ దగ్గర నిద్రపోతున్న బడ్డీకి ఒక్కసారిగా చప్పుళ్ళు, కేకలు వినిపించాయి. మార్కెట్ వెనుక ఉన్న వాగులో ఒక చిన్న బాబు జారి పడిపోయాడు. మరో ఆలోచన లేకుండా బడ్డీ వెంటనే వాగులోకి దూకేసింది. చల్లటి నీటిలో ఈదుకుంటూ ఆ బాబు షర్టు పట్టుకొని ఒడ్డుకు లాక్కుంటూ తీసుకువచ్చింది. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. ఆశ్చర్యంతో బడ్డీయే పిల్లాడిని కాపాడింది అనుకున్నారు. ఆ బాబు తల్లిదండ్రులు బడ్డీని ప్రేమతో దగ్గరికి తీసుకున్నారు. ఆ రోజు నుంచి బడ్డీ ఇక మర్చిపోబడ్డ కుక్క కాదు. ఆ కుటుంబం దానిని ఇంటికి తీసుకువెళ్ళింది. వెచ్చటి దుప్పటి, రుచికరమైన ఆహారం, ముఖ్యంగా ప్రేమను పంచింది. ప్రతి రాత్రి బడ్డీ ఆ బాబు మంచం పక్కనే పడుకునేది. కళ్ళు సగం మూసుకొని, చెవులు మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా పెట్టుకొని ఉండేది. బడ్డీ తన కొత్త కుటుంబాన్ని కాపాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. మర్చిపోబడ్డ కుక్కకు చివరికి ఒక కుటుంబం దొరికింది. ఈ కథలో గ్రహించాల్సిన నీతి ఏమిటంటే, దయ, నమ్మకం ఎప్పటికీ వృధా కావు. జీవితం ఒంటరిగా అనిపించినా ఆశ కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది.